RR Garden Restaurant. RR Garden Restaurant, Ravipriya Mall ఎదురుగా గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861999009 8864999009. ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా. రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా. క్షాత్రం మానెత్తురుగా పాలన మా ఊపిరిగా పాలితులకు బాసటగా పరిపాలన దీక్ష దక్షతగా దేశం శోకం తుడిచి దావానల దాష్టిక మనచి విశ్వాన్ని శాసించి నవ భారత నిర్మాణోద్యుడిగా రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా. నరసింహుడి ఉరి కొయ్య శిరసుపై సాక్షిగా ఆ స్వర్ణ వేదము కలిగిన వేమన్న శతకాల సాక్షిగా కొండవీడు సామ్రాజ్యపు నిర్మాణ సౌధాల సాక్షిగా ఆ రెడ్డి రాజుల వైభవం పాలించు రాజసం సాక్షిగా సమధర్మం పాటిస్తూ సమభావం చూపిస్తూ సుపరిపాలన అందిస్తూ రెడ్డి కీర్తి వ్యాపిస్తూ సర్వతా పాటిస్తానని ప్రాణంగా ప్రమాణం చేయరా. రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా. రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా. క్షాత్రం మానెత్తురుగా పాలన మా ఊపిరిగా పాలితులకు బాసటగా పరిపాలన దీక్ష దక్షతగా దేశం శోకం తుడిచి దావానల దాష్టిక మనచి విశ్వాన్ని శాసించి నవ భారత నిర్మాణోద్యుడిగా రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా. సంతృప్తిగా సంతోషంగా ఉంది. ఇంతమంది కుటుంబ సభ్యులతో కలిసి గడపడం, మీరు ఒక్కడిగా ఈ ఆహ్వానించి వేదిక పైన ఉండడం, మీద కలిసి సహపంక్తి భోజనం చేయడం నిజంగా కూడా చాలా సంతృప్తిగా సంతోషంగా ఉందని గర్వంగా తెలియజేస్తున్నా. నేను కూడా గర్వంగా చెప్తున్నా, నేను చదువుకునేటప్పుడు 94లో IPS అవ్వాలని సివిల్ సర్వీస్ చదవడానికి పోయి రెడ్డి హాస్టల్లోనే చదువుకున్నానని నేను గర్వంగా చెప్తున్నా. ఆ రోజు సివిల్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు
హైదరాబాద్ హైయర్ స్టడీ సర్కిల్లో స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు 94 దీంట్లో సంవత్సరంలో అప్పుడు రెడ్డి హాస్టల్లో ఉండి, ఎందుకంటే మా నాన్న నాకు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీయిస్తే కూడా ఇక్కడ ఉండడం కన్నా హాస్టల్లో ఉంటే అందరితో కలిసి ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో రెడ్డి హాస్టల్లో ఉండి ఆ రోజు ఐపీఎస్కి సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాడిని. కాబట్టి నేను కూడా ఇట్లాంటి ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య గడపడం చాలా సంతోషంగా సంతృప్తిగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడైతే రెడ్డి ఉంటారో అక్కడ 10 మందికి మంచి జరుగుతుంది అని. ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ ఆదుకోవడానికి కొంత సామాజిక స్పృహ ఉండి సహాయం చేసేవాడు రెడ్డి అవుతాడు అని. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్తీక ఓబులెడ్డి అన్నకు కూడా, ఓబులెడ్డి అన్నకి, టీవీ రెడ్డి గారికి అందరికీ ఈరోజు కార్తీక వనభోజనంలో మా కుటుంబ సభ్యులతో ఇంతమంది అక్క చెల్లెలతో గడపడం నిజంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బ్రహ్మాడన్న రెడ్డి సామాజిక వర్గ చరిత్ర మొత్తం చెప్పాడు. ముఖ్యంగా మేము తెలిసిన కాడి నుంచి రెడ్డి అంటే ఒక పౌరుషం, రెడ్డి అంటే ఒక ధైర్యం, రెడ్డి అంటే ఒక సత్తా ఉన్న నాయకుడు, రెడ్డి అంటే పేదలకు సహాయం చేసే వ్యక్తి, రెడ్డి అంటే ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అండగా ఉండే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. ఎందుకంటే ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఆ ఊరికి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఒక చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొట్టమొదటి తలుపు తట్టే ఇల్లు ఏదంటే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఇల్లు అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం స్టేజ్ మీద ఉన్న మాకు, స్టేజి ఉన్న మీకు కూడా సమాన ధర్మం ఉంది. కాబట్టి ఈ వనభోజన కార్యక్రమం మల్లవరం డ్యామ్ దగ్గర మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రెడ్డి ప్రముఖులు, రెడ్డి బంధువులు, మా సోదరిమణులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గతంలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మరి అదే పందాన్ని అనుసరించి దాదాపు 10,000 మందితోటి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సంతోషిస్తున్నాం. అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క సోదరీమణులందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఒకరికొకరి మంచి చెడ్డలు తెలుసుకునేటువంటి మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలు 2013 నుంచి ప్రతి సంవత్సరం ఈ రెడ్డి సోదరుల కుటుంబాలతో జరుపుకోవడం జరుగుతుంది. మధ్యలో కరోనా వల్ల ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా ఈ కార్యక్రమం వల్ల రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా సమావేశానికి వచ్చేసి ఒకరికొకరు స్నేహ సంబంధాలు పెంచుకోవడం, ఒకరికొకరు ఏ విధంగా సహాయపడాలి అనే దాని మీద ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. తర్వాత మన రెడ్డి కుటుంబాల్లో ఉండే అందరూ కూడా అన్ని వర్గాలకి సహాయ సహకారాలు అందిస్తూ రెడ్డి వర్గంలో ఉండే వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధిని చేసుకోవడానికి, ఇతోధిక సహాయాన్ని అందించడానికి, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మరి ఇవాళ సుమారుగా 10,000 మంది రెడ్డి సోదర కుటుంబాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ